ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మూవ్ టూల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ టూల్స్ ప్యానల్లో మీకు చిన్న రైట్ యారో ఉంది. ప్రతి టూల్కి చిన్న రైట్ యారో ఉంది, చూసారా, స్మాల్ ట్రయాంగిల్ షేప్లో. అది క్లిక్ చేస్తే అందులో హైడ్ అయి ఉన్నటువంటి అడిషనల్ టూల్స్ మీకు కనిపిస్తాయి. ఇక్కడ నేను క్లిక్ చేశాను. మూవ్ టూల్ ఒకటి ఉంది, ఆర్ట్ బోర్డ్ టూల్ ఒకటి ఉంది. ఓకే, ఫస్ట్ మనం మూవ్ టూల్ గురించి డిస్కస్ చేద్దాం. మూవ్ టూల్ ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైనా ఒక థింగ్ ఉందనుకోండి, దాన్ని మూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను ఈవెన్ ఈ డాక్యుమెంట్ విండోని నేను మూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను, ఇలా మూవ్ చేయడానికి. ఇప్పుడు నేను ఒక చిన్నది ఏదన్నా ఒక ఫోటో ఇక్కడికి తెచ్చి పెట్టుకుంటాను ఫైల్లో. ఓకే, నేను మంచి ఫొటోస్ మనకి ఇక్కడ పిక్సాబేలో దొరుకుతాయి. pixabay.comకి వెళ్తున్నాను నేను. pixabay.com, ఇక్కడ మంచి పిక్చర్స్ దొరుకుతాయి, నైస్ పిక్చర్స్. ఓకే, సో ఈ పిక్చర్ తీసుకుందాం. తీసుకొని ఫోటోషాప్లో ఓపెన్ చేసేసి మూవ్ టూల్ మనకి ఎలా ఉపయోగపడుతుంది బేసిక్గా అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. డౌన్లోడ్ అంటున్నాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనగానే నాకు ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు. ఓకే, డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. అది మనకి డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఎలా ఓపెన్ చేస్తాం? ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటాం. ఓకే, ఓపెన్ అనగానే ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళి బటర్ఫ్లై జేపీజీ ఉంది, ఓపెన్ అంటున్నాను. ఇలా ఓపెన్ అయింది. చూడండి, ఇది మన ఫైల్, ఇది వచ్చేసి అంతకుముందు ఫైల్. ఇప్పుడు నేను ఈ మూవ్ టూల్ తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే, ఫస్ట్ మూవ్ అంటే యాక్చువల్గా మీరు దాంతో మొత్తం మీరంతా కూడా ఆపరేట్ చేస్తారంట. మూవ్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేస్తారు. ఈవెన్ వర్క్ కూడా అలా చేస్తుంటారు. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్స్ గురించి కొద్దిగా మీకు ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఒక లేయర్. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అనే లేయర్ని నేను డబుల్ క్లిక్ చేస్తే అది నార్మల్ లేయర్గా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ మూవ్ టూల్ తీసుకొని ఈ బటర్ఫ్లైని నేను ఈ పేపర్లోకి తీసుకెళ్ళాలంటే నేను ఎలా తీసుకెళ్తానో చూడండి. ఇలా క్లిక్ చేయాలి. అది మూవ్ అవుతుంది, కానీ ఏం కంగారు పడద్దు, మళ్ళీ దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోతుంది. మన ఫైల్ దగ్గరికి వెళ్ళిపోయి ఫైల్లోకి వచ్చి వదిలేసేయండి. వదిలేస్తే మనకి ఇక A4 సైజులో ఆ ఫోటో అనేది ఇలా వచ్చేసింది. సో ఇలా పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా తెచ్చిపెట్టుకుందాం. ఇంకొక ఫోటో కూడా మనం ఇక్కడి నుంచి తెచ్చిపెట్టుకుందాం. ఇక్కడ నేను Ctrl+W కొడుతున్నాను. Ctrl+W కొడితే ఇలా వచ్చింది ఈ ఫోటో. ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటున్నాను. తర్వాత అది ఓపెన్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ చేస్తాను. ఓకే, డౌన్లోడ్ అంటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మనకు ఒక మెసేజ్ వస్తుంది. వెంటనే అక్కడ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది కాగానే నేను మళ్ళీ ఓపెన్ చేసేసి అది కూడా మీకు తెచ్చి చూపిస్తాను. కొంచెం టైం తీసుకున్నట్టుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ కాగానే. ఈలోపు చాట్ బాక్స్లో ఏమైనా రాశారా? ఇంకా ఐ హ్యావ్ ఫోటోషాప్ CS6. ఓకే అండి, CS6 ఓకే, అది మరి పాతదేం కాదు. కొంతమంది 7 కూడా వాడుతుంటారు, దానికంటే చాలా బెటర్ ఉంది. సో ఇది కాకుంటే ఒకసారి మళ్ళీ క్లిక్ చేద్దాం డౌన్లోడ్ అని. కాలేదు. ఇంత టైం తీసుకోదు మామూలుగా. ఓకే, సో ఎప్పుడైనా మీకు ఇందులో ప్రాబ్లం ఉందనుకోండి, సరిగా వర్క్ చేయకుంటే ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, నోట్ చేసుకోండి. ఇంతకుముందు మీకు మంచి పిక్చర్స్ కోసం నేను ఏం వెబ్సైట్ పేరు చెప్పాను? pixabay.com. అదేవిధంగా ఇంకొక మంచి వెబ్సైట్ పేరు చెప్పాను, pixels.com. పిక్సెల్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ స్పెల్లింగ్ క్లియర్గా ఉంది, pixels.com. ఓకే, ఇందులో కూడా మంచి పిక్చర్స్ ఉంటాయి. ఏదైనా ఒక పిక్చర్ మనం తీసుకుందాం. ఓకే, నేను ఇక్కడ టైప్ చేస్తాను. నేను ఏదైనా ఒక మంచి పిక్చర్ పేరు టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ గార్డెన్ అని టైప్ చేశాను అనుకోండి, మనకి గార్డెన్ పిక్చర్స్ వస్తాయి. గార్డెన్. ఓకే, సో ఇలా మంచి పిక్చర్ వచ్చింది కదా. ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటున్నాను. మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ అంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. మనకి ఇక్కడ
డౌన్లోడ్స్లో ఉంది. ఒకసారి మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు మీకు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకునే విధానం చెప్పాను. ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్ చూడండి, కంట్రోల్ పట్టుకొని ఓ కొట్టారనుకోండి కీబోర్డ్ మీద, ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకే, ఓపెన్ డైలాగ్ బాక్స్. పిక్సెల్స్ మైక్ బర్డ్ ఇది ఉంది కదా, ఇదేనా? ఓకే, ఓపెన్ అయింది. సేమ్ ఇది డాక్యుమెంట్ విండో. డాక్యుమెంట్లో ఇవన్నీ కూడా ఫైల్ విండోస్. ఇప్పుడు మనము ఇందులో డిజైన్ చేస్తున్నాం. ఈ మూవ్ టూల్తో మనం అటు ఇటు మూవ్ అవుతున్నాం. ఈ పిక్చర్ని నేను ఈ డాక్యుమెంట్లోకి తీసుకెళ్ళాలంటే నేను ఏం చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలా మూవ్ చేస్తే అవుతుందా? కావట్లేదు. ఫస్ట్ స్టెప్ నేను ఏం చేశాను, ఇది బ్యాక్గ్రౌండ్ అనేది లాక్ చేసి ఉంది కాబట్టి డబుల్ క్లిక్ చేశాను. అంటే మీకు ఒకసారి ఏదైనా స్టెప్ ప్రొసీజర్ 2 times చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనే కాన్సెప్ట్తో నేను ఇంకొక ఫోటో కూడా ఓపెన్ చేసి చెప్తున్నాను. మీరు ఇటువంటి ఫోటోను వేరే డాక్యుమెంట్లోకి తీసుకెళ్లాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోండి. ఎలా అన్లాక్ చేసుకుంటారు? డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాక్ సింబల్ పోతుంది డబుల్ క్లిక్ చేయగానే. ఓకే అనండి. ఇప్పుడు మనకి ఇది ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అంటే లాక్ పోయింది, నార్మల్ లేయర్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇదే ఫోటోని మనం వర్క్ చేసే డాక్యుమెంట్కి తీసుకెళ్లాలనుకుంటే ఈ మూవ్ టూల్ సహాయంతో మనం ఇలా తీసుకెళ్ళి మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటాం. అయితే ఒక విషయం ఏంటంటే అది చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనం అదే మూవ్ టూల్ సహాయంతో చిన్నగా చేద్దాం. ఎలా చేద్దామంటే, ఇప్పుడు నేను ట్యాబ్ కొడుతున్నాను. ట్యాబ్ కొడితే నాకు ట్యాబ్ కాదు కానీ ఇలా చేస్తున్నాను. కొంచెం ఇది ఏంటంటే పెద్దగా వస్తుంది. పర్లేదు, నో ప్రాబ్లం. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దీని సైజ్ అనేది నేను తగ్గించాలి. సైజ్ తగ్గించాలి అంటే మీరు ఏదైనా ఒక ఫోటో ఓపెన్ చేశారు, చాలా పెద్దగా ఉందనుకోండి, దాని సైజ్ ఎలా తగ్గించాలనేది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. ఎడిట్లో చూడండి, ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, లేదంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా హ్యాండిల్స్ వస్తాయి. ఓకే, ఈ హ్యాండిల్స్ పట్టుకొని మీరు ఇలా ఒక కార్నర్ నుంచి తగ్గించండి. ఇలా తగ్గిస్తూ అలా మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ వరకు. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కూడా కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ ఇలా తగ్గించుకుంటాం. కొన్ని ఓల్డ్ వెర్షన్స్లో మీకు ఇలా తగ్గించేటప్పుడు ఏమవుద్దంటే, నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అవుతుంది కదా, ఇలా ఎక్కువ తక్కువ అంటే విడ్త్ తక్కువ హైట్ ఎక్కువ అలా అయిపోయింది అనుకోండి, మీరు షిఫ్ట్ పట్టుకోండి. కానీ లేటెస్ట్ వెర్షన్లో అలా అవసరం లేదు. నేను షిఫ్ట్ పట్టుకోకున్నా కానీ నేను కార్నర్ నుంచి ఇంక్రీజ్ చేస్తే నాకు విడ్త్తో సహా హైట్ ప్రపోర్షనేట్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. సో ఇది కరెక్ట్గా ఇక్కడికి వచ్చాక నాకు సేమ్ విడ్త్ ఉండాలి. అంటే నేను ఏం చేయొచ్చు అంటే, ఇది అప్లై చేయాలంటే ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇంకొక షార్ట్ కట్ చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గైడ్ లైన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ గైడ్ లైన్ సహాయంతో సేమ్ విడ్త్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొద్దిగా జూమ్ చేసుకుంటాను. కంట్రోల్+, షార్ట్ కట్ రాసుకోండి, కంట్రోల్ పట్టుకొని ఇలా ప్లస్ బటన్ నొక్కుతూ వెళ్తే జూమ్ ఇన్ అవుతారు. అంటే స్క్రీన్ అనేది మీకు పెద్దగా కనిపిస్తుంది. తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రూలర్ ఉండాలి. రూలర్ ఉంటే రూలర్లో నుంచి ఒక గైడ్ లైన్ అనేది మీరు ఇలా, నేను ఇప్పుడు స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను. స్క్రాల్ వీల్ తిప్పితే మీకు ఇలా పైకి వెళ్ళచ్చు. ఆ రూలర్లో నుంచి గైడ్ లైన్ తెచ్చుకోవచ్చు. కానీ రూలర్ లేదు. లేకుంటే మీరు ఏం చేస్తారంటే వ్యూలోకి వెళ్ళి రూలర్ ఇక్కడ ఉంటుంది, ఇది ఆన్ చేసుకోండి. సైడ్కు రూలర్ వచ్చింది కదా, ఇందులో నుంచి ఒక గైడ్ లైన్ ఇలా తెచ్చిపెట్టుకోండి. ఇక్కడికి తెచ్చిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మనకు లేయర్స్ ప్యానల్లో ఇది బ్యాక్గ్రౌండ్ లేయర్ అంటే పేపర్. తర్వాత లేయర్ 1 వచ్చేసి ఈ ఫోటో, లేయర్ 2 వచ్చేసి ఇది. దీని గురించి నేను మొత్తం ఒకటేసారి చెప్పట్లేదు. లేయర్ గురించి మొత్తం ఒకసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళినా కొద్దీ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ లేయర్ 1 ఇది, లేయర్ 2 ఇది. మీకు రైట్ క్లిక్ చేసినా కూడా ఆ లేయర్ నేమ్ ఏంటి అనేది కనిపిస్తుంది. ఈ యొక్క మౌస్ పొజిషన్లో లేయర్ 2 అనేది ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. మీకు చూస్తే అర్థమవుతుంది లేయర్ 2 అనేది ఇది, బ్యాక్గ్రౌండ్ అంటే ఇది అర్థమవుతుంది. దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి 2 థింగ్స్ కనిపిస్తున్నాయి పైన కనిపించేటివి. లేయర్ 1 బ్యాక్గ్రౌండ్, ఇదొక లేయర్ అన్నట్టు. సో లేయర్ 1 సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి లేయర్ 2 సెలెక్ట్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఆ లేయర్ 2 అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా నేను సైజు పెంచాలనుకుంటున్నాను. ఎడిట్లోకి వెళ్ళి
ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ చూడండి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. షార్ట్ కట్ చూసుకోండి ఇప్పుడు Ctrl+T. సో ప్రతిసారి మీరు ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కీబోర్డ్ మీద Ctrl+T కొట్టారనుకోండి, ఇలా రీసైజ్ హ్యాండిల్స్ వస్తాయి. దీన్ని పట్టుకొని మీరు ఇలా లాగండి. ఓకే, ఇప్పుడు ఇది నేను సైజు పెంచాను కదా, మరి ఇంకా హ్యాండిల్స్ అలాగే ఉన్నాయి. నార్మల్ ఎడిటింగ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇలా ఈ ఈ రీసైజ్ మోడ్లో నుంచి బయటికి రావాలి కదా, దానికోసం కీబోర్డ్ మీద ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు నార్మల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంది. దీన్ని మళ్ళీ మీరు రైట్ సైడ్ మూవ్ చేసుకోవాలనుకుంటే ఇలా రైట్ సైడ్, ఒక్క నిమిషం. ఓకే, ఈ లేయర్ 2ని సెలెక్ట్ చేసుకొని ఇలా రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా నేను మూవ్ టూల్తో చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిపి నేను సెలెక్ట్ చేసి సైజ్ చిన్నగా చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాను, తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ లేయర్స్ ప్యానెల్లో ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి. లేయర్ 1 సెలెక్ట్ అయింది. ఇప్పుడు లేయర్ 2 కూడా సెలెక్ట్ కావాలంటే రైట్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని లేయర్ 2 సెలెక్ట్ చేస్తే ఈ రెండు సెలెక్ట్ అయ్యాయి, చూసారా? ఇప్పుడు అంటే నాకు ఇక్కడ ఏమైందంటే పేపర్ బయటకు వెళ్ళిపోయింది కదా, అది నేను తగ్గించాలనుకుంటున్నాను. పేపర్ బయటకు వెళ్ళిపోయింది, నాకు ఇంత గ్యాప్ ఇటు కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అన్నాను కదా, రెండిటికి కలిపి చేయొచ్చు, ఎందుకంటే రెండు సెలెక్ట్ చేశాను కాబట్టి. ఇంతకుముందు నేను ఒక షార్ట్ కట్ చెప్పాను, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే సైజ్ తగ్గించడానికి పెంచడానికి. షార్ట్ కట్ ఏంటి, ఎవరైనా ఒక అన్మ్యూట్ చేసి చెప్పండి. Ctrl+T. Ctrl+. ఓకే, సో Ctrl+T కొట్టాను, ఇలా వచ్చింది. ఇలా తగ్గించండి. ఓకే, సో ఇలా తగ్గించాక మీరు ఏం చేస్తారు, ఇదే ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ ఈ A4 సైజ్లో ఎన్ని ఫోటోలు పడతాయో అన్ని ఫోటోలు మీరు మీ దగ్గర కెమెరా నుంచి కానీ లేదంటే ఇంటర్నెట్ నుంచో కానీ తీసుకొని పెట్టండి. ఒక ఫుల్ షీట్లో ఫొటోస్ అన్ని కూడా పెట్టేసేసి మీరు తర్వాత మీరు షేర్ చేసుకుంటారా ఎవరికైనా, లేకుంటే ప్రింట్అవుట్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మామూలుగా కొన్ని బేసిక్ ఎడిటింగ్ అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా మూవ్ టూల్ను ఫోకస్ చేస్తూ చెప్పాను ఇక్కడ.